అందరికీ నమస్కారం. ఈరోజు నేను అద్భుతమైన శ్రీ కోపేశ్వర ఆలయాన్ని సందర్శించాను. నిజంగా ఇది చరిత్రతో పాటు మిస్టరీ కూడా. ఈ ఆలయం పరమశివుడికి అంకితం చేయబడింది. ఈ మందిరం మహారాష్ట్రలోని కిద్రాపూర్ గ్రామంలో పంచగంగా నది తీరంలో ఉంది. ఈ ఆలయం దాదాపు 800 నుండి 900 సంవత్సరాల పాతది. చాళుక్యుల కాలంలో నిర్మించబడింది అని చెప్తారు. ఇది చాలా అందమైన రాతి శిల్పాలతో నిర్మించబడింది. ఆలయం 3 భాగాలుగా ఉంటుంది. మొదటిది స్వర్గ మండపం. ఇది ఓపెన్ రూఫ్ తో ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా ఆకాశం కనిపిస్తుంది. తర్వాత సభా మండపం. ఇక్కడ చాలా అందమైన స్తంభాలు ఉంటాయి. చివరగా గర్భగుడి. అక్కడ శివుడు ఉంటాడు. ఇక్కడ శివుడు కోపేశ్వర రూపంలో పూజలు అందుకుంటాడు. కథ ప్రకారం సతీదేవి ఘటన తర్వాత శివుడు కోపంగా ఉన్నప్పుడు విష్ణువు వచ్చి ఆయనను శాంతింపచేశాడు. అందుకే ఇక్కడ విష్ణువు దోపేశ్వర రూపంలో కూడా ఉంటాడు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ నంది విగ్రహం ఉండదు. ఇది చాలా అరుదైన విషయం. ఆలయం బయట గోడలపై దేవత శిల్పాలు, నృత్య భంగిమలు చాలా అందంగా చెక్కబడ్డాయి. ఇక్కడికి ఎలా చేరుకోవచ్చు అంటే హైదరాబాద్ నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్ ద్వారా లేదా ట్రైన్ ద్వారా కొల్లాపూర్ వరకు వచ్చి అక్కడి నుంచి కిద్రాపూర్ వరకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో శ్రీ కోపేశ్వర ఆలయం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కొల్లాపూర్ మహాలక్ష్మి ఆలయానికి వస్తే ఈ కోపేశ్వర ఆలయాన్ని కూడా తప్పకుండా దర్శించుకోండి. చాలా యూనిక్ మరియు స్పెషల్ టెంపుల్ కదా. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.